జనరంజని మిత్రులకు, బంధువులకు, అలాగే కార్యకర్తలకు అందరికీ కూడా ఘన స్వాగతం. నెల నెలా మనం నిర్వహించుదాము. ఒక్క నిమిషం అండి, రీసౌండ్ వస్తుంది. మనకి నెల నెల శివపదం పాటలతోటి మన గురువుగారి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆశీర్వచనాలు, అలాగే వారి యొక్క ప్రవచనాల మహిమ గురించి మరీ మరీ మనం తలుచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ శివపదం పాటలు నెల నెల మనం ప్రత్యేకంగా ఒక సంగీత చరి ద్వారా ప్రసారించుకుందామని అనుకున్నాము. మనకి క్రితం నెల డాక్టర్ పద్మా గోవర్ధన్ గారితో ఈ కార్యక్రమం మొదలైంది. ఆ రోజు బ్రహ్మశ్రీ నేతి రామకృష్ణ శాస్త్రి గారు ఒక చక్కని ఉపన్యాసం ఆధ్యాత్మిక తత్వంపై వారు వెలువరించారు. అలాగే ఈ రోజు మనకి శ్రీమతి లావణ్య బాలసుబ్రహ్మణ్యం శివపదాలతోటి భగవంతుని కొలుస్తారు. తర్వాత శ్రీ పిడపర్తి నాగేంద్ర గారు అక్షరం మరియు ఉచ్చారణ యొక్క వైశిష్ట్యం గురించి వారు ప్రసంగిస్తారు. అలాగే వచ్చే నెలల్లో పాడటానికి ఇంట్రెస్ట్ ఉన్న సంగీతకర్తలు దయచేసి మాకు తెలియచేయమని మనవి. వచ్చే 4 నెలల వరకు పేర్లు ఫైనలైజ్ అయ్యాయండి. అంచేత తప్పకుండా మీ యొక్క ఆసక్తిని తెలియపరిస్తే మేము రోస్టర్లో ఆ పేరుని నమోదు చేసి మీకు తదుపరి వివరాలన్నీ కూడా మేము షేర్ చేసుకుంటాము. అంచేత ఈనాటి కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనకి శ్రీమతి లావణ్య గారు శివపదం పాటలతో భక్తితత్వాన్ని అందిస్తారు. వెల్కమ్ లావణ్య. Namaskaram to everyone. First of all, I'd like to thank you all for this wonderful opportunity. I will now begin my presentation. సుప్రభాత వేళ ఇదే సూర్యలింగము సుప్రభాత వేళ ఇదే సూర్యలింగము స్వప్రకాశుడాద్యుడు శంభుమూర్తి ఈశ్వరుడు 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 గ్రహాదిపుడు కిరణమాలిత్రయీతనుడు భాస్కరుడు
గ్రహాదిపుడు కిరణమాలి త్రైతనుడు భాస్కరుడు హిరణ్మయుడు ప్రణవవాచుడితడు మంత్ర ధీదితి. గ్రహాదిపుడు కిరణమాలి త్రైతనుడు భాస్కరుడు హిరణ్మయుడు ప్రణవవాచుడితడు మంత్రదీదితి. నారాయణుడఖిల సాక్షి నాదమయుడు భాస్వంతుడు. నారాయణుడఖిల సాక్షి నాదమయుడు భాస్వంతుడు. నారాయణుడఖిల సాక్షి నాదమయుడు భాస్వంతుడు. భానుడు తేజోమూర్తియు ప్రభాకరుడు విశ్వతుడు. నారాయణుడఖిల సాక్షి నాదమయుడు భాస్వంతుడు. నారాయణుడఖిల సాక్షి నాదమయుడు భాస్వంతుడు. భానుడు తేజోమూర్తియు ప్రభాకరుడు విశ్వస్తుడు. సుప్రభాత వేళ ఇదే సూర్యలింగము స్వప్రకాశుడాద్యుడు శంభుమూర్తి ఈశ్వరుడు. సుప్రభాత వేళ ఇదే సూర్యలింగము స్వప్రకాశుడాద్యుడు శంభుమూర్తి ఈశ్వరుడు. చైతన్య ప్రదజ్యోతి స్వరూపుడాదిత్యుడు. చైతన్య ప్రదజ్యోతి స్వరూపుడాదిత్యుడు. చైతన్య ప్రదజ్యోతి స్వరూపుడాదిత్యుడు. చైతన్య ప్రదజ్యోతి స్వరూపుడాదిత్యుడు. సత్య చిన్మయాకృతి సర్వాంతర దీపకుడు. చైతన్య ప్రదజ్యోతి స్వరూపుడాదిత్యుడు. సత్య చిన్మయాకృతి సర్వాంతర దీపకుడు. షణ్ముఖార్చితుడు శర్వుడు సర్వాగమమూర్తి. షణ్ముఖార్చితుడు శర్వుడు సర్వాగమమూర్తి. షణ్ముఖార్చితుడు శర్వుడు సర్వాగమమూర్తి. జగతిని వెలిగించు వెలుగు జ్ఞానప్రదుడ భాస్కరుడు. షణ్ముఖార్చితుడు శర్వుడు సర్వాగమమూర్తి. జగతిని వెలిగించు వెలుగు జ్ఞానప్రదుడ భాస్కరుడు. సుప్రభాత వేళ ఇదే సూర్యలింగము స్వప్రకాశుడాద్యుడు శంభుమూర్తి ఈశ్వరుడు. సుప్రభాత వేళ ఇదే సూర్యలింగము స్వప్రకాశుడాద్యుడు శంభుమూర్తి ఈశ్వరుడు. స్వప్రకాశుడాద్యుడు శంభుమూర్తి ఈశ్వరుడు. స్వప్రకాశుడాద్యుడు శంభుమూర్తి ఈశ్వరుడు. That was Raga Mohanam set to Aditalam.
ఆ ఆ ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజా. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజా. కరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజా. కరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజా. కరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజా. ఆ నాట్య కళా సాకారా. నాట్య కళా సాకారా. నాదతను పరమేశ్వరా. నాదతను పరమేశ్వరా. నాట్య కళా సాకార. నాదతను పరమేశ్వర. నాట్య కళా సాకార. నాదతను పరమేశ్వర. చరణముల కదలికలకు హరిమృదంగలయలు తోడు. నీ చరణముల కదలికలకు హరిమృదంగలయలు తోడు. భవనీ అభినయ శోభకు పలుకుల చెలిపాట తోడు. నాట్య కళా సాకార. నాదతను పరమేశ్వర. చరణముల కదలికలకు హరిమృదంగలయలు తోడు. భవనీ అభినయ శోభకు పలుకుల చెలిపాట తోడు. జతలు గతలు సొగసులకును దాత తాళమే తోడు. జతుల గతుల సొగసులకును దాత తాళమే తోడు. జతుల గతుల సొగసులకును దాత తాళమే తోడు. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజా. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజా. కరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజా. ఆ నర్పిత గంగాధారీ. నర్పిత గంగాధారీ. నర్పిత గంగాధారీ. తరుణే
నర్పిత గంగాధారి తరుణేందు విభూషణ మూవులతో పురుపూతుని మురళి మంతనాలు తోడు మూవలుతో పురుపూతుని మురళి మంతనాలు తోడు నర్పిత గంగాధారి తరుణేందు విభూషణ మూవలతో పురుపూతుని మురళి మంతనాలు తోడు అడుగడుగున కలిసి ఆడ అమ్మన గజ అడుగు తోడు అడుగడుగున కలిసి ఆడ అమ్మన గజ అడుగు తోడు షణ్ముఖనుతనీ పదముల షణ్ముఖనుతనీ పదముల అంత్యకు నాయడత తోడు 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 ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ కరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ కరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ కరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ కరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ నీ తాండవ శోభను చూడ That was Ragam Hamsanandi set to Aditad. We are all in Bhakti Samudra, so we have no words. Thank you. Absolutely. Really so well. And like somebody has mentioned in the chat window, the lyrics of Samvedam Garu is coming to life in your form of your voice. And we can see the ఆర్ద్రత అంటారు కదండి, ఆర్ద్రతగా వినిపిస్తుంది మీ గొంతులో. చాలా బాగుంది. Thank you. తదర నా నామానసమున సోమాస్కందుడు సామాది శృతి సారసురూపుడు. నామానసమున సోమాస్కందుడు సామాది
శృతి సారస్వరూపుడు శ్రీ మహితుడు సుస్థిరుడై వెలిగే. ఏ ఏ శ్రీ మహితుడు సుస్థిరుడై వెలిగే. ఏమానందము ఏమి భాగ్యము, ఓ ఓ ఏమానందము ఏమి భాగ్యము, ఏ మాటలకును ఎరగరానిధి. నా మానసమున సోమాస్కందుడు సమాధి శృతి సారస్వరూపుడు. వరవృషభమున వరదిలిది వెలుపు, వరవృషభమున వరలిడి వెలుపు. పరమధవళ సుందరతరగాత్రుడు వరవృషభమున వరలిడి వెలుపు. పరమధవళ సుందరతరగాత్రుడు పరశుమృగాభయ వరకర కమలుడు. పరశుమృగాభయ వరకర కమలుడు సరిత్రనయనుడు చంద్రశేఖరుడు. పరశుమృగాభయ వరకర కమలుడు సరిత్రనయనుడు చంద్రశేఖరుడు. నా మానసమున సోమాస్కందుడు సమాధి శృతి సారస్వరూపుడు. పసిమిమిసిమిమా పార్వతీ మాత అసమేక్షణునే అవలోకించుచు. పసిమిమిసిమిమా పార్వతీ మాత అసమేక్షణునే అవలోకించుచు. ముసి ముసి నగవుల మురియుచున్నది ముసి ముసి నగవుల మురియుచున్నది. వెసమమ్మెలేడి విశ్వజనయిత్రి ముసి ముసి నగవుల మురియుచున్నది. వెసమమ్మెలేడి విశ్వజనయిత్రి. నా మానసమున సోమాస్కందుడు సమాధి శృతి సారస్వరూపుడు. చిగురు దంతముల చిరునగవులతో అగజ శంభుల అంకములందున. చిగురు దంతముల చిరునగవులతో అగజా శంభుల అంకములందున. సొగసుల శిశువు ఈ సురసేనాని సొగసుల శిశువు ఈ సురసేనాని.
సొగసుల శిశువు ఈ సురసేనాని జగముల కొలిచెడి జ్ఞానపు మూలక జగముల కొలిచెడి జ్ఞానపు మూలక నా మానసమున సోమాస్కందుడు సమాధి శృతి సారస్వరూపుడు శ్రీమహితుడు సుస్థిరుడై వెలిగే ఏమానందము ఏమి భాగ్యము ఏ మాటకును ఎరగరానిది శ్రీమహితుడు సుశ్రుడుడై వెలిగే ఏమానందము ఏమి భాగ్యము ఏ మాటలకును ఎరగరానిధి నా మానసమున సోమాస్కందుడు సమాధి శృతి సారస్వరూపుడు శ్రీమహితుడు సుస్థిరుడై వెలిగే ఏమానందము ఏ భాగ్యము ఏ మాటలకును ఎరగరానిధి నా మానసమున సోమాస్కందుడు సమాధి శృతి సారస్వరూపుడు 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 ఆ ఆ అద్భుతంగా పాడారండి లావణ్య గారు. Thank you. I end my presentation here. I'm very, very blessed and I feel fortunate and honored to be performing these compositions. I just learned them. I hope I have done justice to the Sahitya and the composer's, thought process. I loved learning these compositions. It was a wonderful opportunity. Thank you again. Thank you all. చాలా ధన్యవాదాలు. బాగుంది. నమస్తే. Thank you. Thank you, and we are blessed to hear your voice and the songs. It was so good. Yeah, very nice, very well presented. Thank you. Thank you. లావణ్య గారికి కృతజ్ఞతలు అని అనడం చాలా తక్కువ. వారు మనకి అందించిన భక్తి స్రవంతి చాలా అద్భుతమైన లహరి. అయితే ఈ సందర్భంగా వారిని ప్లస్ చేయమని బ్రహ్మశ్రీ రామకృష్ణ గారిని, తర్వాత డాక్టర్ కనకసుందరం గారిని కోరుతున్నాము. తప్పకుండా. చెప్పండి సార్. రామకృష్ణ గారు ముందు మీరు చెప్తారండి, లేకపోతే సుందరం గారు, ఎవరో ఒకటి. సుందరంగా చెప్పనండి, చెప్తాను. అలాగే. డాక్టర్ సుందరం గారు, రీసౌండ్ వస్తుందండి. అంటే వేరే కనెక్షన్ లో మీరు అన్మ్యూట్ మ్యూట్ లో పెట్టండి. రామకృష్ణ ఎందుకు వస్తున్నారు తెలియదు. మీవి రెండు పేర్లు రెండు చోట్ల పేరు కనబడుతుందండి డాక్టర్ గారు. అదే తీసేసి అదే. ఇంకొకళ్ళు ఉన్నారు వీడియో. ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, పర్వాలేదు.
ఇంతట్లో రామకృష్ణ గారు మీరు చెప్పండి. లావణ్య గారు ఫస్ట్ టైం మీట్ అవుతున్నానండి, వారిని చూస్తున్నాను. షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి శివపదాన్ని చాలా చాలా చక్కగా గానం చేశారు. చాలా సంతోషమైంది. చిన్న ఆశీర్వచనం మాత్రం చెప్తాను. నవో నవో భవతి జాయమానోన్హాం కీర్తిర్షసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ చంద్రమాశ్చిరతి దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. వేదోక్త పరిపూర్ణమాయుష్యమస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధనకనక వస్తు వాహన సమర్థిరస్తు. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. సత్యాహ ఏషాహ ఆశిష్య సంతు. అఖండ సౌభాగ్యవతి భవ. స్వస్తి. ధన్యవాదాలండి. అయ్యా నమస్కారం డాక్టర్ అండి. సుందరం గారు. నమస్కారం అమ్మా. నా పేరు డాక్టర్ సుందరం. చాలా మందికి ఇక్కడ తెలిసే ఉంటుంది. దీంట్లో మిమ్మల్ని ఫస్ట్ టైం, నేను లావణ్య గారు మిమ్మల్ని ఫస్ట్ టైం మీట్ అవ్వడం ఈ వేదిక మీద చాలా చాలా అద్భుతంగా, నిజంగా మీరు రాగం తీసి ఒక్కొక్క రాగానికి సంబంధించిన ఆరోహణ అవరోహణలు అద్భుతంగా తీసుకొచ్చి తర్వాత దాన్ని ఎండింగ్ చేయడం కూడా చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, శివపదాలని ఫస్ట్ టైం నేను ఇంత అద్భుతంగా మన సిడ్నీలో పాడగలిగిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి నేను నిజంగా చాలా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే 2024లో మేము ఈ కార్యక్రమాన్ని శివపద కార్యక్రమం ఉషా శ్రీధర్ గారు ఆధ్వర్యంలో మేము నిర్వహించాం, గురువు గారు వచ్చినప్పుడు. అప్పుడు మీరు కనుక మాకు పరిచయం ఏంటంటే, మిమ్మల్ని తీసుకొచ్చి వేదిక మీద పెట్టి మీ చేత డెఫినెట్గా మీ చేత పాడించుండేవాడిని. ఈసారి తప్పకుండా మనం వచ్చినప్పుడు, మా గురువు గారు వచ్చినప్పుడు మళ్ళీ మనం శివపదం పెట్టినప్పుడు మిమ్మల్ని తప్పకుండా వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అందుకని మీకు, మీ కుటుంబానికి, మీ యొక్క సంగీత సాధనకి అన్నిటికీ కూడాను నేను మీరు ఆరోగ్యాలతో పాటు ఎంతో కాలం ఇదే కొనసాగిస్తూ ఈ కృషిని అందరికీ అందజేస్తూ, మమ్మల్ని అందరికి కూడా అందజేస్తూ, మమ్మల్ని ఉత్తేజపరచాలని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను ఈ వేదిక మీద. ఈసారి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ప్రముఖమైన ఇంకా పెద్దలు ఉన్నారు. డాక్టర్ నళిని గారు, స్వర్గీయ సుసర్ల దక్షిణామూర్తి గారి కూతురు. వారిని కూడా ఒక 2 వాక్యాలు చెప్పమని కోరుతున్నాను. అలాగే శ్రీమతి రాజసుకన్య గారిని కూడా. ఉన్నారండి? సరే, వాళ్ళకి మరొకసారి మళ్ళీ మాట్లాడతారు. అయితే మనకి తర్వాత ఒక చక్కని అంశం ఉంది మనకి. అక్షరం మరియు ఉచ్చారణ యొక్క వైశిష్ట్యం గురించి మన మధ్యలోనే ఉంటున్న ఒక చక్కటి మేధావి వేదిక్ స్కాలర్, అలాగే ఒక టెక్నాలజీ ఎక్స్పర్ట్, నాలెడ్జ్ ఎక్స్పర్ట్ శ్రీ పిడపర్తి నాగేంద్ర గారిని తరువాయి భాగం వారి యొక్క ఉపన్యాసంతో కొనసాగించమని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మీ వీడియో రావట్లేదు సార్, సారీ, వీడియో ఆగిపోయింది. ఇప్పుడు వస్తుంది. శారదాంఘ్రియుగన్నౌమి శారదేందు సమప్రభం యధ్యానాదేవ దేవానామగ్రగణ్యో గజాననః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అక్షరం బ్రహ్మపరమం. అష్టమాధ్యాయంలో, భగవద్గీత యొక్క 8వ అధ్యాయంలో అర్జునుడు బ్రహ్మ అంటే ఏమిటని అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్షరం బ్రహ్మపరమం అని చెప్తాడు. అదే మన ఈ ప్రవచనానికి శీర్షిక. ప్రతి అక్షరం శబ్ద బ్రహ్మ. అది మనం ఎప్పుడైతే శుద్ధంగా పలుకుతామో విశ్వంలో సానుకూల తరంగాలు సృష్టిస్తుంది. అంచేత
అశుద్ధంగా పలికినప్పుడు ఆ శక్తి నష్టమవుతుంది. అమంత్రం అక్షరం నాస్తి. మంత్రం కానటువంటి అక్షరం లేదు. అలాగే ఎప్పుడైతే అక్షరాలను గాని, మంత్రాలను గాని మనం సరిగ్గా ఉచ్చరించినప్పుడు వాటి యొక్క ఫలితాలు పొందుతాం. ఎప్పుడైతే వాటి యొక్క ఉచ్చారణ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందో అప్పుడు వాటి యొక్క ఫలితాలు మనకి రావు అన్నది శాస్త్రవాక్యం. మంత్రాణం అపస్వరోచ్చారణం విపరీత ఫలాయ చ భవతి. మంత్రాలను అంటే అక్షరాలని గాని, మంత్రాలని గాని స్పష్టంగా పలకకపోయినట్లయితే రావలసినటువంటి ఫలితములు రాకపోవటమే కాకుండా విపరీత ఫలితాలు కూడా వస్తాయి అని చెబుతుంది. అలాగే మనకి పతంజలి మహాభాష్యంలో వ్యాకరణం యొక్క పతంజలి మహాభాష్యంలో ఏకః శబ్దః సమ్యజ్ఞాతః సుప్రయుక్తః స్వర్గే లోకే కామధుక్ భవతి. అంటే ఒకే ఒక అక్షరం ఏకః శబ్దః సమ్యజ్ఞాతః దాని యొక్క స్వరూపాన్ని, దాని ఉచ్చారణ స్థానాన్ని, ప్రయత్నాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకొని దాన్ని ఉచ్చారణ అనేది మనం ప్రయోగించినప్పుడు సుప్రయుక్తః దాన్ని ఎటువంటి రీతిలో ప్రయోగించాలో అటువంటి రీతిలో ప్రయోగించినట్లయితే స్వర్గే లోకే కామధుక్ భవతి. అంటే మనం ఏదైతే కోరుకుని మన యొక్క ఉచ్చారణ అనేది వెలువడుతుందో ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంటే శబ్ద బ్రహ్మ అనేది ఒక ఉపాసన అటువంటిది. అలాగే భగవద్గీతలో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఓం అనే ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరిస్తూ నన్నే స్మరిస్తూ ఎవడైతే శరీరాన్ని విడిచిపెడతాడో వాడు పరమగతిని పొందుతాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క అక్షరం ఏదైనా సరే ఓంకారం కానీ ఏదైనా ఒక అక్షరాన్ని శుద్ధంగా ఉచ్చరించినప్పుడు పరమగతి లభిస్తుంది. అంటే ఆ ఉచ్చారణ యొక్క శుద్ధి ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. అయితే ఈ యొక్క ఉచ్చారణ శుద్ధి, ఆహార శుద్ధి, మనశ్శుద్ధి ఇవన్నిటికీ సమ్మేళనమే మన యొక్క ఉచ్చారణ. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా మనకి ఉచ్చారణ అనేది సాధ్యపడదు. అక్షరం అంటే మనకి పతంజలి మహాభాష్యంలో అక్షరం నామ అక్షరం యత్ న క్షరతి ఇది అక్షరం. ఏదైతే నశించదో దానిని అక్షరం అంటారు. అక్షరం మనం పలికినప్పుడు శబ్దం వాయువులో కలిసిపోయినా అక్షరం యొక్క శక్తి నశించదు. అందుచేత దానిని శుద్ధంగా పలకటం అనేది మనందరి బాధ్యత. అలాగే వాక్యపదీయంలో శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి. ఎవడైతే శబ్ద బ్రహ్మలో నైపుణ్యం పొందుతాడో వాడు పరబ్రహ్మనే పొందుతాడు. ఇదే విషయాన్ని మనం ఇందాక పతంజలి మహాభాష్యం నుంచి కూడా మనం ఉట్టంకించుకున్నాం. అలాగే భర్తృహరి కూడా వాక్యపదీయంలో శబ్దమే బ్రహ్మ అని నిరూపించబడింది. శబ్దశాస్త్రంలో పారంగతం అవడం అంటే అక్షరం యొక్క స్వరూపము, ఉచ్చారణ, దాని యొక్క శుద్ధి, వ్యాకరణ సిద్ధి ఇవన్నీ సాధించటం. ఇది ఆధ్యాత్మిక సాధనతో సమానం. అలాగే శిక్షాశాస్త్రంలో వర్ణాలు, స్వరాలు, వాటి ఉచ్చారణ, వర్ణ, స్వర, మాత్ర, బల, సామ, సంతాన అనే 6 అంశాలని వివరిస్తుంది. ఉచ్చారణను శాస్త్రీయంగా అభ్యసించడానికి ఇది పరిపూర్ణ మార్గదర్శి. అలాగే తైత్తిరీయ ఉపనిషత్తులోని మొదటి అధ్యాయమైనటువంటి శిక్షావళిలో ఉచ్చారణ శాస్త్రానికి ఉపనిషత్ స్థాయి ప్రమాణం ఇచ్చింది. అందులో మనకి చెప్తారు వర్ణము అంటే అక్షరం, స్వరం అంటే టోన్, మాత్ర అంటే కాలమానం, బలం అంటే స్ట్రెంగ్త్, సామ అంటే సమతుల్యత, సంతానం అంటే కంటిన్యూటీ. ఇవన్నీ కూడా శిక్ష యొక్క 6 అంగాలు. ఈ 6 అంగాలు సరిగ్గా ఉంటేనే ఉచ్చారణ అనేది శుద్ధంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా దోషం కలుగుతుంది. ఈ 6ంటిని సాధించాలంటే మన శరీరము, మనస్సు, ఆహారం ఇవన్నీ శుభ్రంగా ఉండటం అవసరం. ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క సాధన. స్థానాని వర్ణానాం ఉరః కంఠ శిరస్థిత నాసికా దంతమూలంచ ఓష్ఠౌ తాలుచ సప్తమం. అక్షరాల ఉచ్చారణ యొక్క స్థానాలు 7ంటిగా వర్ణింపబడింది. వక్షస్థలం, కంఠము, శిరస్సు, నాసిక, దంతమూలం, ఓష్ఠాలు, తాలు. ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఉచ్చారణ స్థానం ఉంది. ఉచ్చారణం మనకి చాలా దానికి
ప్రాముఖ్యత ఉంది అని చెప్పినప్పుడు అది ఎలా పలకాలి, దాన్ని ఎంత స్థాయిలో పలకాలి అన్నది కూడా మనకి నిర్దిష్టమైనటువంటి శాస్త్రం ఉంది. అంటే ఉదాహరణకి ఆ అనే అక్షరం కంఠం నుంచి రావాలి. కానీ మన శబ్దం అనేది ఎంతటి విశాలమైనటువంటి పరిధి కలిగి ఉంది అంటే, అకారం అనే అక్షరాన్ని మనం నోట్లోంచి కూడా ఉచ్చరించవచ్చు. కానీ అందులో ఉన్నటువంటి సూక్ష్మ భేదాన్ని గమనించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి అమ్మ అనేది అకారం అనేది కంఠం నుంచి వచ్చినప్పుడు సరైన ఉచ్చారణ. అలాగే అకారాన్ని నోట్లోంచి కూడా మనం దాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అమ్మ అని. ఈ యొక్క అమ్మ, అమ్మ ఈ రెండింటికి ఉన్న సూక్ష్మ భేదం చాలా సూక్ష్మంగా ఉంటుంది. అలాగే ఈ స్థానాలు కఠినంగా, రూక్షంగా ఉంటే గనక ఏదైతే మన వర్ణాలు ఉచ్చరించడానికి లోపల ఉండే ఈ స్థానాలు గనక కఠినంగా, రూక్షంగా ఉంటే ఉచ్చారణలో దోషం కలుగుతుంది. స్నిగ్ధ ఆహారం ఈ స్థానాలని మృదువుగా ఉంచుతుంది. మనకి ఏదైనా ఒక అక్షరాన్ని పలికినప్పుడు అది బయటికి ఎలా వస్తుంది అంటే, ఉరసి వాయుః ప్రేరితః. వక్షస్థలం నుండి వాయువు బయలుదేరుతుంది. కంఠమూలే స్థిత స్వరః. కంఠమూలంలో అది స్వరంగా మారుతుంది. ఓష్ఠయోశ్చ స్పర్శతః వర్ణః జాయతే నాదరూపకః. ఎప్పుడైతే ఆ చివరగా పెదవుల స్పర్శతో అక్కడ వర్ణం ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన వర్ణం నాదరూపంగా వ్యక్తమవుతుంది. అలాగే ఒక్కొక్క అక్షరం పలికేటప్పుడు వక్షస్థలం నుంచి, నాభి నుంచి తల వరకు ఎంత సూక్ష్మమైన ప్రక్రియ జరుగుతుందో ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఉదాహరణకి మనం కార్డ్ పేమెంట్స్ చేసేటప్పుడు బయట మనం కార్డ్‌ని ట్యాప్ చేయగానే అక్కడ పేమెంట్ జరిగిపోతుంది. మనకి చూడడానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది. కానీ వెనకాల ఎంత క్లిష్టమైన ప్రక్రియ ఉంటుందో అలాగే ఈ ఉచ్చారణలో కూడా చాలా సూక్ష్మమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఉచ్చారణకి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, స్థానం ప్రయత్నః కరణం త్రయముచ్చారణే మతం ఏకో నయ్యది కించిత్ స్యాత్ దోషో వర్ణే ప్రజాయతే. ఉచ్చారణలో 3 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఒకటి స్థానం, అంటే ఏ స్థానం నుండి అక్షరం అనేది ఉత్పత్తి అవుతుంది అన్నది. అలాగే ప్రయత్నం, ప్రయత్నం అంటే దాన్ని ఎలా పలుకుతున్నాము అన్నది. ఈ ప్రయత్నం గురించి ఇందులో 2 రకాలు ఉంటాయి. బాహ్య ప్రయత్నము, ఆభ్యంతర ప్రయత్నం అని. మళ్ళీ బాహ్య ప్రయత్నం కొన్ని రకాలుగాను, ఆభ్యంతర ప్రయత్నం మరికొన్ని విధాలుగా ఉంటుంది. వీటన్నింటినీ లోతుగా చదవాలంటే మనం వ్యాకరణం గాని, లేకపోతే మహాభాష్యం గాని ఇటువంటివి చదివినప్పుడు మనకి లోతులు తెలుస్తాయి. అలాగే కరణం అంటే ఏ అవయవాన్ని, ఏ యొక్క అంశాన్ని మనం ఈ స్థానాన్ని స్పృశించడానికి వినియోగిస్తామో అది కరణం అంటారు. అంటే ఉదాహరణకి మనం క అనే హల్లుని పలికేటప్పుడు దాని యొక్క కంఠం, ప్రయత్నం అనేది స్పర్శ. ఆ స్పర్శ అనే ప్రయత్నాన్ని కంఠస్థానంలో చెయ్యాలి. అది చేయటానికి దానికి కారణం ఏమిటి అంటే జిహ్వ యొక్క మూలం. ఇవన్నీ సరిగ్గా పనిచేయాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యం అనేది ఆహారంతో ముడిపడి ఉంటుంది. ఆరోగ్యం అంటే మనం మాంసనేత్రంతో చూసే ఆరోగ్యమే కాదు. ఎప్పుడైతే మన శరీరం కొంతమంది మనకి ఉచ్చారణలో నిష్ణాతుల్ని మీరు చూసినట్లయితే కఠినమైనటువంటి ఆహార నియమాలతో ఉంటారు. కొన్ని తినకుండా అలాగే మనం సంగీతంలో కూడా మనం గమనించవచ్చు. సంగీతంలో నైపుణ్యం కలిగిన వారు ఏది పెడితే అవి తాగరు, శీతల పానీయాలు తాగరు. ఎందుకంటే వాళ్ళ కంఠానికి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే మనకి ఉచ్చారణ స్థానం అనేది ఎంత ముఖ్యం అనేది శిక్షాశాస్త్రంలో కనిపించడంలో పెద్ద విశేషం లేదు. అలాగే ఈ ఉచ్చారణ స్థానాల గురించి, ఈ అక్షరాల ప్రాముఖ్యత గురించి భరతం యొక్క నాట్యశాస్త్రంలో 14వ అధ్యాయంలో కూడా ఈ విషయాలని యథాతథంగా చెప్పబడింది. అంటే ఈ 2 గ్రంథాల్లోని ఒకే శ్లోకం అక్షరశః నిర్ధారించబడింది అంటే ఇందులో ఇది యాదృచ్ఛికంగా అయితే ఖచ్చితంగా కాదు. భరతముని నాట్యశాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పాడు. వాక్కు అనేది నాటకానికి శరీరం అని. అందుకే ఉచ్చారణలో ప్రయత్నం చేయాలి. ఉచ్చారణ యొక్క స్థానాలు, వాటి యొక్క ఆరోగ్యం అనేది నేరుగా ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఉచ్చారణ స్థానాలు మనకి ముఖ్యంగా 8. అష్టౌ స్థానాని వర్ణానాం ఉరః కంఠః శిరస్తథా జిహ్వా మూలశ్చ దంతాశ్చ నాసికోష్ఠౌ చ తాలు చ.
వక్షస్థలం, కంఠము, శిరస్సు, జిహ్వామూలము, దంతాలు, నాసిక, ఓష్ఠాలు, తాలు ఇవన్నిటినీ కూడా శిక్షాశాస్త్రంలోను మరియు నాట్యశాస్త్రంలో కూడా చెప్పబడ్డాయి. అలాగే ఈ యొక్క వాటి యొక్క ఆరోగ్యం అనేది ఏ విధంగా మారుతుంది అనేది మనకి అష్టాంగ హృదయంలో వాగ్భటుడు చెప్పాడు. స్వరవర్ణ ప్రసాదాయ స్నిగ్ధోష్ణం లఘు భోజనం. ఎప్పుడైతే మనం ఆహారం అనేది సరిగ్గా తీసుకుంటామో ఆయా స్థానాలు కూడా వాటి యొక్క పనిని చేయగలుగుతాయి. అలాగే మనకి ఏ అక్షరాలు ఏ స్థానం నుంచి పుట్టాలి అన్నదానికి కూడా మనకి శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. ఆకుహ విసర్జనీయానాం కంఠః ఈచూయశానాం తాలు ఋటురషాణం మూర్ధ లతులసానాం దంతాః ఉపూవధ్వానీయానామోష్ఠౌ జ్ఞమంగణనానాసికా చ ఏదౌతోః కంఠతాలు ఉదౌతోః కంఠోష్ఠం వకారస్య దంతోష్ఠం జిహ్వామూలస్య జిహ్వామూలం నాసికానుస్వారస్య. ఇంకా ఇలాగా వివరంగా చెప్పబడ్డాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పబడింది ఏమిటంటే ఆ అకారము, కవర్గము, హ, విసర్గ ఇవన్నీ కంఠం నుంచి రావాలి. అలాగే ఈచూయశానాంతాలు ఇకారము, చవర్గము, యకారము, షకారము ఇవన్నీ తాలు నుంచి పుట్టాలి. ఋటురషాణం మూర్ధ ఋ ట ర ష ఈ అక్షరాలు మూర్ధన్య స్థానం నుంచి పుట్టాలి. అలాగే వర్గం అనేది పెదాల నుంచి, ఏ ఐ అనేది కంఠం నుంచి తాలు నుంచి కలిసి, ఓ ఔ అనేది కంఠము పెదవుల నుంచి, వకారం అనేది దంతోష్ఠం అంటే మనకి వకారం పలికినప్పుడు వా అని పలికినప్పుడు పై పన్ను క్రింద పెదవికి తగలాలి. అది తగలకుండా కూడా మనం వకారాన్ని ఉచ్చరించవచ్చు. కానీ ఆ యొక్క ఉచ్చారణ అనేది స్పష్టంగా ఉండదు. ఈ యకారము, వకారము ఇక్కడ మనకి చాలా ఉచ్చారణలో కొంచెం మనం లౌకికంగా ఈ చలచిత్రాల ప్రభావం కావచ్చు, లౌకిక వాదం యొక్క ప్రభావం కావచ్చు, మనం వాటిని కొంచెం తప్పుగా ఉచ్చరించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి వద్దు అని మనం రాస్తాం, కానీ మనం పలికేటప్పుడు మాత్రం వద్దు అని ఓ అనేది వేరేలా పలుకుతాం, వద్దు అని అనం. అలాగే యకారానికి కూడా కొంచెం మనం భిన్నంగా పలుకుతాం. ఉదాహరణకి మనకి భగవద్గీతలో కానీ వేరే శ్లోకాల్లో కానీ మయి సర్వాణి కర్మాణి అంటే అక్కడ మయి సర్వాణి కర్మాణి అని పలికేస్తూ ఉంటాం. అలాగే మనకి మహిషాసురమర్దిని స్తోత్రంలో అయి గిరి నందిని, అయి అంటే ఓ, గిరి నందిని అంటే పర్వతరాజు పుత్రిక అని. మనం ఐగిరి నందిని అని పలుకుతూ ఉంటారు కొంతమంది. ఐగిరి అన్నది తప్పుడు ఉచ్చారణ, అయి గిరి నందిని. ఇలా యకారం అనేది మనం కొంచెం దాన్ని ఆంగ్లంలో చెప్పండి ఓవర్లుక్ అవ్వడమో లేకపోతే దాన్ని మనం వేగంగా పలకటం వల్ల అక్షరం అక్కడ నలిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కంఠ్యాలు మనకి స్పష్టంగా మృదువుగా ఉండాలి అంటే స్నిగ్ధ పదార్థాలు ఉండే ఆహారం మనకి చాలా అవసరం. అలాగే తాలువ్యాలు ఆర్ద్రంగా ఉండాలంటే శీతల పానీయాలు స్వీకరించకూడదు. మూర్ధన్యాలు మనకి స్పష్టంగా ఆర్ద్రత స్పష్టంగా ఉండాలి అంటే కటు అంటే బాగా కారంగా ఉండేటువంటివి, తీక్ష్ణ ఆహారం వీటిని మనం తీసుకుంటే గనక అవి దెబ్బతింటాయి. ఇక్కడ కటు అనేది మనందరికీ తెలిసింది. కటు అంటే సంస్కృతంలో కారము అని. మనం పొంగలి మనకి 2 రకాలు. ఒకటి శర్కర పొంగలి, మరొకటి కటు పొంగలి. వాడుక భాషలో ఈ కటు పొంగలి కాస్త కట్టు పొంగలి అయిపోయింది. అలాగే అనునాసికాలు అంటే శ్లేష్మవర్ధక ఆహారం మన నాసిక మార్గాన్ని అవరోధిస్తుంది. మనకి అకారం అనే ఒక్క అక్షరాన్ని దాదాపు 18 రకాలుగా పలకవచ్చు. అంటే ఎలా పలికినా ఒకటే అర్థం ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదు. మనం పలికే దాని ఆర్ద్రతను బట్టి, దాని యొక్క పరిమాణాన్ని బట్టి దాని స్వరూపం మారిపోతుంది. అందుచేత మనం పలికేటప్పుడు అక్షరం మీద చాలా జాగ్రత్తగా దాన్ని ఎంత ప్రయోగించాలి అన్నది అంత మాత్రమే ప్రయోగించాలి. ఎంత ప్రయోగించాలి అనేది ఎలా తెలుస్తుందంటే మనకి దానికి కూడా చెప్పారు. ఏకమాత్రో భవేద్ హ్రస్వః ద్విమాత్రో దీర్ఘ ఉచ్యతే త్రిమాత్రస్తు ప్లుతో జ్ఞేయ వ్యంజనం త్వర్థమాత్రకం. ఏకమాత్ర అంటే ఒక మాత్రలో పలికితే దాన్ని హ్రస్వ అక్షరం అంటారు. అంటే ఉదాహరణకి అకారం పలికినప్పుడు అ అంటే హ్రస్వం, ఆ అంటే దీర్ఘం. దీర్ఘాన్ని 2 మాత్రాకాలాలు పలకాలి. ప్లుతం అని 3 మాత్రాకాలాలు పలికితే అది ప్లుతం అవుతుంది.
అలాగే అర్ధమాత్రాకాలం పలికితే దాన్ని వ్యంజనం. అంటే ఉదాహరణకి మనం వ్యంజన చెప్పాలి అంటే క, ఖ, గ, ఘ అని ఇలా చెబుతాం కానీ వ్యంజనం క్, ఖ, గ, ఘ వ్యంజనం అన్నింటికి మనం చివర అచ్చులు చేరిస్తే వాటికి క, చ, ట, త, ప ఇలాగా మనకి అకారం చేర్చడం వల్ల జరిగింది. అచ్చు లేకుండా పలకడం సాధ్యపడదు కాబట్టి మనకి వాటిలో హల్లుని చేర్చారు కానీ సాధారణంగా వాటిలో అక్కడ అవి హల్లులు అంటే వాటికి పొల్లుతోనే ఉంటాయి. వాటి యొక్క మాత్రాకాలం అర్ధమాత్రాకాలం. మనకి ఉచ్చారణ అనేది ఎటువంటి దోషాలు కలుగుతాయి, మాత్రాకాలమానం ఎలా ఉండాలి అనేది శిక్షాశాస్త్రం చాలా విపులంగా వివరిస్తుంది. దాంట్లో మనకి ముఖ్యంగా 6 ప్రధాన దోషాలు చెప్పారు. గీతి శీఘ్రీశిరః కంపి తథా లిఖిత పాఠకః అనర్థజ్ఞోల్పకంఠశ్చ షడేతే పాఠకాధమాః. అంటే ఎప్పుడైతే మనకి వేదాలు గాని, శ్లోకాలు గాని, స్తోత్రాలు గాని పఠించేటప్పుడు గీతి అంటే వాటిని గానంలా మనం పాడటం అనేది ఒక దోషం. శీఘ్రి అంటే వేగంగా చాలా వడివడిగా పలికేయటం అనేది కూడా అదొక దోషం. శిరః కంపి తల కదపటం కూడా ఒక దోషం. తల కదపటం ఎందుకు దోషం అవుతుంది అంటే మనకి వాయువు ఎప్పుడైతే క్రింద నుంచి పైకి వస్తూ అది ఇక్కడ పైకి వెళ్ళి దాన్ని క్రిందకి బయటికి వచ్చే క్రమంలో మనం తల కదిపినప్పుడు వాయువు ఒక ఆర్ద్రత కూడా మారిపోతుంది. అలాగే లిఖిత పాఠకః చూసి చదవటం అనేది ముఖ్యంగా వేదాలకి మనకి దోషంగా పరిగణిస్తారు. అలాగే అనర్థజ్ఞః అర్థం తెలుసుకోకుండా చదవటం, అల్పకంఠశ్చ అల్పకంఠంతో చదవటం, బలహీనమైనటువంటి స్వరంతో చదవటం, ఈ 6 కూడా మనకి పాఠకాధమాః అంటే దోషాలు చెప్పారు. అలాగే ఈ ఆఖరి యొక్క మనం చూసినట్లయితే అల్పకంఠః అనేది ఈ బలహీన స్వరం అనేది ప్రవచనానికి ముఖ్యంగా మనకి ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన అంశం. ఈ అల్పకంఠానికి ముఖ్యంగా 2 కారణాలు కావచ్చు. ఒకటి అభ్యాస లోపం. ఎప్పుడైతే మనకి సాధనాత్ సాధ్యతే సర్వం, అభ్యాసం లేకపోయినప్పుడు ప్రారంభ స్థాయిలో మనకి అల్పకంఠం ఉండవచ్చు, కానీ అభ్యాసం చేత దాన్ని స్థిరపరచుకోవాలి. అలాగే ఆహార దోషం వల్ల కూడా మన స్వరం ఒక్కసారి బలహీనపడుతుంది. రోక్ష అంటే ఎండినటువంటి, శీతల బాగా చల్లనటువంటి, కటు బాగా కారంగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు ఈ యొక్క ఆహారం అనేది ఈ స్వరాన్ని బలహీనపరుస్తుంది. మనకి చరక సంహిత మరియు అష్టాంగ హృదయాల్లో కూడా ఈ విషయాలు చెప్పబడుతున్నాయి. ఒక్కొక్కసారి మనం గానంలో చదవటం వల్ల మాత్రాకాలాన్ని కొంచెం దీర్ఘాన్ని హ్రస్వంగాను, హ్రస్వాన్ని దీర్ఘంగాను మనం పలికేటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అది మాత్రాకాలాన్ని వక్రీకరించడం అవుతుంది. అలాగే శ్రోతలకి అపార్థం కూడా కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకి చాలామంది మనం నిత్యం పఠించే శ్లోకాన్ని తప్పుగా పలికించే ఒక శ్లోకం ఏమిటంటే సరస్వతి నమస్తుభ్యం వదే కామరూపిణి. చాలామంది దీన్ని సరస్వతి అన్నదానికి హ్రస్వంగా పలకాలి. సరస్వతి నమస్తుభ్యం అంటే సరస్వతి అంటే సంబోధన. ఓ అమ్మా సరస్వతి, నమః తుభ్యం నీకు నమస్కారం. అదే దాన్ని సరస్వతి అని కనుక మనం దీర్ఘం చేర్చినట్లయితే సరస్వతి అనేది ప్రథమా విభక్తి అవుతుంది. అంటే సరస్వతి అని మనం చెప్పి ఎవరినో మన సరస్వతి అని మాట్లాడుతూ నమస్తుభ్యం అంటే నీకు నమస్కారం అంటే సరస్వతి అనే ఆవిడ ఈ యొక్క సమీకరణల నుంచి బయటికి వెళ్ళిపోయారు. అంటే నమస్తుభ్యం అంటే ఎవరికి నమస్కారం అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అలాగా పూర్తి కొన్ని చోట్ల పూర్తిగా మనకి భిన్నమైనటువంటి అర్థాలు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి, మనకి హ్రస్వాలు దీర్ఘాలు కనుక మారిపోయినట్లయితే. అలాగే ఈ అక్షరాల యొక్క లోతుపాట్లు బాగా తెలియాలి అంటే మనకి వ్యాకరణం మీద కొంచెం పరిచయం ఉండడం అనేది చాలా ముఖ్యం. అంచేత మనకి దీని మీద ఒక కారిక కూడా ఉంది. యద్యపి బహునాధీశే తథాపి పఠపుత్ర వ్యాకరణం సకలం శకలం సకలం శకలో మా భూత్ స్వజన స్వజనో మా భూత్ సకలం శకలం సకృత్ చకృత్. యద్యపి బహునాధీశే ఎంతైనా సరే బాగా చదువుకోకపోయినప్పటికీ తథాపి పఠపుత్ర వ్యాకరణం. ఒక తండ్రి కొడుకుకు చెప్తున్నట్ట అప్పుడైనా సరే వ్యాకరణం చదువు అని. ఎందుకు అంటే సకలం శకలం, సకలం అంటే మొత్తం, శకలం అంటే ఒక ముక్క. అంటే ఇప్పుడు సకలం అనే దానికి శకలం అని పలికిన, శకలానికి సకలం అని పలికిన అక్కడ అర్థం పూర్తిగా మారిపోతుంది. అలాగే సకృత్ అంటే ఒకసారి, శకృత్ అంటే పేడ లేకపోతే పెంట అన్న అర్థంలో వస్తుంది. సకృత్ అన్నదానికి శకృత్ అన్న, శకృత్కి సకృత్ అన్న,
పూర్తిగా అర్థం విరుద్ధంగా మారిపోతుంది. అలాగే ఒక్కొక్కసారి మనకి కొన్ని చోట్ల మన తెలుగులో కూడా కొన్ని సంస్కృత పదాలు ఉన్నాయి. కరము, ఖరము. కరము అంటే చెయ్యి, ఖరము అంటే గాడిద. అలాగే మనం అందరూ సంకల్పంలో చాలా మంది గమనిస్తూ ఉంటాం. మన శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని పలుకుతూ ఉంటారు. అది అర్థం అంటే సగం, అర్థం అంటే ప్రీతి కొరకు. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అనాల్సిన చోట అర్థం అని ప్రయోగించినట్లయితే దానికి భిన్నమైనటువంటి వ్యతిరేకార్థం వస్తుంది. అలాగే మనకి జనార్దన అనే నామాన్ని పలికేటప్పుడు జనార్దన అని పలుకుతూ ఉండడం, ఇవన్నీ కూడా పూర్తి అర్థం మారిపోతున్నాయి. రావాల్సిన ఫలితం కాకుండా మనకి విపరీత ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి పదాలు మనకి చాలా సంస్కృతంలోని, తెలుగులోని మనకి చాలా గోచరిస్తూ ఉంటాయి. ఒక్క అక్షరం తప్పు పలికినా దాని యొక్క పూర్తి స్వరూపం మారిపోతుంది. మనకి విపరీత ఫలితాలు కూడా వస్తాయి. దీనికి ఒక చిన్న కథ చెప్తారు. నిజంగా కథో లేకపోతే పురాణాల్లో ఉన్న కథో తెలియదు కానీ, హిరణ్యకశిపుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేసి నాకు భూమి మీద చావు ఉండకూడదు, ఆకాశంలో చావు ఉండకూడదు, అక్కడ ఉండకూడదు అని అడుగుతూ నా ఖే మే మృత్యు స్యాత్ అని అడుగుతాడట. నా అంటే వద్దు, ఖే అంటే ఖమ్ అంటే ఆకాశం, ఖే అంటే ఆకాశమునందు, మే అంటే నాకు, మృత్యు స్యాత్, మృత్యు స్యాత్ అంటే చావు ఉండుగాక. అక్కడ ముందుగా నకారం ఉండడం వల్ల నా అన్న నెగేషన్ ఉండటం చేత నాకు ఆకాశంలో మృత్యువు వద్దు అంటే ఖే మే మృత్యు న స్యాత్ అనడానికి నఖే మే మృత్యు స్యాత్ అన్నాడు ఆయన. అంటే పలకడంలో న ఖే అనడానికి బదులు నఖే మే మృత్యు స్యాత్ అని పలికేట. నఖము అంటే గోరు, నఖే అంటే గోటియందు, నఖే గోటియందు మే మృత్యు నా యొక్క చావు స్యాత్ అంటే ఉండుగాక అని. బ్రహ్మగారు నవ్వుకుని తథాస్తుని వెళ్ళిపోయారట. అంటే ఒక చిన్న దోషం, నఖే అనడానికి బదులుగా నఖే అని పలికేట. ఇలా పలకడం వల్ల పూర్తిగా అర్థం మారిపోయింది. అంటే ఇలాగే మనం చూసుకున్నట్లయితే మనకి విష్ణు సహస్రంలో 6వ శ్లోకంలో పద్మనాభోమర ప్రభు అని ఉంటుంది. అంటే పద్మనాభ అమరః ప్రభు. అమరః అంటే మరణము లేనివాడు. కానీ మనం పద్మనాభో అని కొంచెం ఖాళీ రిక్త స్థానం ఇచ్చి మరప్రభు అంటే కనుక దానికి పూర్తి వ్యతిరేకం వచ్చేస్తుంది. అలాగే కొన్ని చోట్ల సంధి కార్యాల్లో మనం పలికేటప్పుడు, అంటే ఉదాహరణకి మనం లలితా శాస్త్రంలో తీసుకున్నట్లయితే 154వ శ్లోకంలో మనం మూర్త నిత్యతృప్త ముని మానస, శ్లోకం గుర్తు రావట్లేదు. అంటే ఇక్కడ మూర్త అమూర్త, దానికి సంధి చేసిన మూర్త అవుతుంది. కానీ మూర్త అని మనకు రెండు ఒకే పదం పలికినట్లయితే అక్కడ దిరుక్తి దోషం వస్తుంది. మనకు ఒక రావాల్సినటువంటి మనకు ఒక సంపూర్ణ పదం అనేది లోపించబడుతుంది. అంచేత ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకాలి. అలాగే అక్షరాల యొక్క ఈ ఉచ్చారణకి యొక్క వైశిష్ట్యానికి మనకి ప్రాచీన కాలంలో భోజరాజు కాలంలో కూడా ఒక కథ చెబుతారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ, రాజుగారి ఆస్థానంలో 2 కవులు ఉన్నారు, దండి భౌభూతి. దండి ఏకసంథాగ్రాహి, భౌభూతి ద్విసంథాగ్రాహి. ఏ కవులు వచ్చి అక్కడ పద్యాలు ఆశువుగా పద్యాలు చెప్పినా దండి వెంటనే లేచి ఈ పద్యం నాకు తెలుసు ప్రభు అని చెప్పి ఆయన చెప్పేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏకసంథాగ్రాహి కాబట్టి. అలాగే భౌభూతి ద్విసంథాగ్రాహి, అంటే 2 సార్లు కనుక ఎవరైనా ఒక శ్లోకాన్ని కానీ ఒక వాక్యాన్ని కానీ ఏదైనా చెప్పినట్లయితే భౌభూతి దాన్ని వెంటనే చెబుతాడు. భౌభూతి కూడా వెంటనే ఇది నాకు తెలుసు ప్రభు అని చెప్పటం వల్ల ఖచ్చితంగా వినిపిస్తుందండి. చిన్న గ్యాప్ వచ్చిందండి వాయిస్ లోను. ఇప్పుడు వినిపిస్తుందండి. ఇప్పుడు వస్తుంది. అయితే దండి అనే ఆయన ఏకసంథాగ్రాహి. ఏదైనా సరే ఒక్కసారి చెప్పగానే తిరిగి చెప్పగలిగే సామర్థ్యం కలిగినటువంటి ప్రజ్ఞ. భౌభూతి ద్విసంథాగ్రాహి, అంటే ఏదైనా ఒక పద్యాన్ని 2 సార్లు విన్నట్లయితే ఆయన అవలీలగా చెప్పేయగలడు. ఎంతమంది కవులు వచ్చినా ఓడిపోతూ ఉన్నారు. ఎందుకంటే దండి భౌభూతి ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు సాక్ష్యంలో పనికొస్తున్నారు. వాళ్ళు ఒకరు వెంటనే నాకు తెలుసు ప్రభు, ఈ శ్లోకాన్ని ఇంతకు ముందు ఎక్కడో చదివాను అని చెప్పటం. భౌభూతి అవును మహారాజా ఇది నేను కూడా విన్నాను, ఆయన కూడా వెంటనే చెప్పటం. కవులు సరే ముందుగా నేను ఎక్కడైనా
పద్యం అనుకుని వస్తే ఎక్కడన్నా బహిర్గతం అయిపోతోంది. నేను సభలోనే అప్పటికప్పుడు ఆశువుగా చెప్తామని చెప్పి వచ్చిన కవులు కూడా భంగం ఏర్పడుతోంది. అయితే ఊరి బయట ఈ కవులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారట, ఇలా జరుగుతోంది అని. అయితే అక్కడ ఇంకొక ఆయన కూర్చొనుంటే, "ఏమిటి సమస్య?" అని అడిగితే ఆయన సమస్య చెప్పాడు. ఇది సమస్య అని. చెప్తే ఆయన ఈ ఎవరైతే చెబుతున్నారో వాళ్ళ ముఖ కవళికలు ఎలా ఉంటాయి? వాళ్ళ వయసెంత అని కనుక్కొని, వాళ్ళ వయసు ఒక 80-90 ఉంటుంది. ఇక్కడ ఈ ముందు ఉన్న కొంచెం స్థిరంగా లేవు అని చెప్పి వినపడుతుందండి? వినిపిస్తుంది నాగేంద్ర. జస్ట్ ఒక్క 5 సెకండ్స్ పోయింది అంతే. అంతా వచ్చింది. ఎక్కడైతే ఆయన ముఖ కవళికలు, ఆయన వయస్సు తెలుసుకున్న తర్వాత ఆయన ఒక పద్యాన్ని ఇచ్చాడట. ఈ పద్యం వెళ్లి చెప్పు అని. ఆ పద్యం ఏమిటంటే మన ఇక్కడ దంత్యాలని ఆధారంగా చేసుకొని చెప్పిన పద్యం. అయితే ఆ పద్యాన్ని ఎప్పుడైతే కవిగారు వచ్చి ఇక్కడ సభలో చెప్పారో, ఎవరు కూడా దండి అనే ఆయనకి యొక్క వయసు ప్రభావం చేత కొన్ని పళ్ళు ఇక్కడ ఊడిపోవటం చేత, కొన్ని పళ్ళు సరిగ్గా లేకపోవటం చేత ఆ పద్యాన్ని స్పష్టంగా పలకలేక ఆయన మాట్లాడకుండా ఉండిపోయాడు. ఎందుకంటే అక్షరాన్ని స్పష్టంగా ప్రయోగించాలి అన్న దాని మీద ఆయన ఉండిపోయాడు. దండి చెప్పకపోతే భవభూతి అనే ఆయన ద్విసంథాగ్రాహి. 2 సార్లు చెప్తే గాని ఆయన చెప్పలేడు. ఒకసారి కవిగారు చెప్పారు. రెండవసారి దండి చెబితేనే భవభూతి చెప్పగలడు. అంచేత ఇప్పుడు దండి చెప్పకపోవటం వల్ల భవభూతి కూడా చెప్పలేదు. అయితే అప్పుడు ఆ కవిగారు గెలిచారు. అయితే అప్పుడు మీ యొక్క ఈ ప్రజ్ఞకి ఇప్పటిదాకా ఈ సభలో గెలిచిన కవులే లేరు. మీరు గెలిచారంటే మీరు చాలా, మీ యొక్క ప్రజ్ఞ సాధారణమైనది కాదంటే, ఈ ప్రజ్ఞ నాది కాదండి. అక్కడ ఊరు బయట ఎవరో ఒక ఆయన చెప్పారు నాకు అంటే, ఆయన ఎవరు అంటే ఆయన పేరు కాళిదాసు అని చెప్పాడు. అంటే మన కాళిదాసు అంత గొప్ప కవి. అంటే గొప్ప కవులు అనేవాళ్ళు ఎలా ఏర్పడతారు అంటే, వాళ్ళకి ఎంతో ప్రజ్ఞ, వాళ్ళకి ఆహారం ఎలా తీసుకోవాలో తెలుసు, వాళ్ళకి చరక సంహిత, అష్టాంగ హృదయం మీద పట్టుంది, శిక్షాశాస్త్రం మీద పట్టుంది. అంటే ఏ అక్షరం ఎక్కడ పలికితే ఆయన ఎలా పలకగలడు, ఆయన ఎలా పలకలేడు, ఎటువంటి వయసు ఉన్నవాళ్ళు, ఎటువంటి ముఖ కవళికలు కలిగిన వాళ్ళు ఏం చెప్పలేరు అన్నది స్పష్టంగా తెలిసినటువంటి ప్రజ్ఞ మన ప్రాచీనులకు ఉండేది అనేది ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. అలాగే మనకి హిందీలో ఒకటి చెప్తారు, జైసే అన్న వేసే మన్ అని. మనం సంస్కృత వాంగ్మయంలో ఏదైతే చెప్పబడిందో అదే హిందీ వాళ్ళు జైసే అన్న వేసే మన్ అంటారు. అంటే మన యొక్క తీసుకునే యొక్క ఆహారం అనేది మన మనస్సు దాని మీద మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. అందుచేత మనం తీసుకునే ఆహారం అనేటువంటిది స్పష్టంగా అది దోషరహితంగా ఉండాలి అన్నది సారాంశం. అలాగే మనకి దోషరహితమైనటువంటి ఆహారం ఏది అన్నది భగవద్గీతలో 17వ అధ్యాయంలో మనకి చెప్తారు. అలాగే శిక్షాశాస్త్రంలో మనకి మరొక ముఖ్యమైన శ్లోకం చెప్తారు. ఏమిటంటే, యథా వ్యాఘ్రీ హరేత్ పుత్రాన్ దంష్ట్రాభ్యాన్న చ పీడయేత్ భీతా పతన భేదాభ్యాన్ తద్వద్వర్ణాన్ ప్రయోజయేత్. యథా వ్యాఘ్రి అంటే ఆడపులి పిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు అది ఈ కోరలతో దాని మెడ మీద పట్టుకుని వెళ్తుంది. ఎంత పరిగెట్టినా సరే ఆ పిల్లలకి ఏమీ చిన్న ఘాటు కూడా పడదు. అదే ఒక వేటాడేటప్పుడు ఎప్పుడైతే పట్టుకుంటుందో అప్పుడు ఆ కోరలతో ప్రాణం తీసేంతలా పట్టుకుంటుంది. ఎలాగైతే పులి తన పిల్లల్ని గాయం చెయ్యకుండా, పడిపోతుంది అన్న భయం లేకుండా ఎంత పట్టు ఇవ్వాలో అంతే పట్టు, ఎక్కువ కాదు. ఎక్కువగా ఇస్తే పిల్లకి దెబ్బ తగులుతుంది, తక్కువ పట్టు ఇస్తే పిల్ల జారిపోతుంది. ఎలాగైతే ఆ పడిపోతుంది అన్న భయం లేకుండా ఎంత పట్టుకోవాలో అంతే పట్టుకుంటుందో, మనకి అక్షరాలు కూడా అలాగే పలకాలి అన్నది మనకి శిక్షాశాస్త్రంలో చెబుతారు. ఈ 2 అంతిమాలకి మధ్య ఉన్న సమతుల్యతే మన శుద్ధమైన ఉచ్చారణ. ఎప్పుడైతే ఈ తల్లి పులి పిల్లల మీద ఎంతో ప్రేమతో ఈ సమతుల్యాన్ని ఎలా సాధిస్తుందో, మనం ఏదైనా ఒక అక్షరాన్ని పలికేటప్పుడు దాన్ని పరిపూర్ణంగా, దాని యొక్క పరిపూర్ణ స్థానంలో, దాని యొక్క ప్రయత్నంతో, అదే కరణంతో మనం స్పష్టంగా ప్రయత్నించే ప్రయత్నం మనం చేయవలసి ఉంటుంది. మనకి ఈ ఆహారం గురించి, అక్షరం గురించి మనకి ఉపనిషత్తులు, ఛాందోగ్య ఉపనిషత్తులో ఉంది, తైత్తిరీయ ఉపనిషత్తుల్లో ఉంది, మనకి చాలా చోట్ల అలాగే
అష్టాంగ హృదయంలోని చరక సంహితలో కూడా చెప్పారు. భగవద్గీతలో కూడా మనకి దీని గురించి చాలా విస్తారమైనటువంటి ప్రస్తావన ఉంది. మనకి 3వ అధ్యాయం 14వ శ్లోకంలో కూడా చెప్తారు. అన్నాత్ భవంతి భూతాని. మనకి అన్నం నుంచే సమస్త భూతాలు పుడతాయి అని. అలాగే అన్నం అనేది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అన్నం అంటే అతీచ అత్యచ అని చెబుతారు. అంటే మనము తినేది మన చేత తినబడేది. మనల్ని తినేది మన చేత తినబడేది. మనం అన్నాన్ని తింటాం. మనకి తిన్న ఆహారం మనకి బలాన్నిస్తుంది. మనం తినటానికి కావాల్సినటువంటి ఆహారానికంటే మనం ఎక్కువగా ఎప్పుడైతే తీసుకుంటామో, ఆ ఆహారం అనేది మనల్నే తింటుంది. అది మనకి ఇప్పుడు ఆధునిక కాలంలో వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది కాబట్టి, దీన్ని మనం మధుమేహం యొక్క ఉదాహరణతో మనం చెప్పొచ్చు. మనకి చలనచిత్రాల్లో కూడా చెబుతారు. 3 పూట్ల సరిగ్గా తింటేనే మనం చచ్చిపోతాము అని చెప్పి. అంటే ఎవరైతే మధుర పదార్థాలు గానీ, ఆహారం గానీ, మనకి దుంపలు గానీ ఏదైనా సరే పరిపూర్ణంగా ఒక ఆరోగ్యవంతుడు తింటే ఇబ్బందుండదు. కానీ మధుమేహంతో ఉన్నవాళ్ళు తింటే ప్రాణానికి ప్రమాదం. అంటే అన్నాన్ని ఎంత తినాలో అంతే తినాలి. ఆహార శుద్ధి, సత్వశుద్ధి అనేది మనకి చాలా ముఖ్యం. ఒకదానికి ఒకటి దోహదపడుతూ ఉంటాయి. మనం ఈ అక్షరాల్ని ఎంత సౌమ్యంగా పలకాలో, ఎంత బలం పెట్టాలో అంతే బలం పెట్టాలి. ఎక్కువగా పలకకూడదు, అలాగని తక్కువగా పలకకూడదు. అలాగని వేగంగా పలకకూడదు, నెమ్మదిగా పలకకూడదు. మనకి ఈ అక్షరాల్ని ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరికైనా చెప్పేటప్పుడు హ్రస్వం అనేది ఒకలా పలకవచ్చు. దీర్ఘాన్ని మరొకలా చెప్పవచ్చు. దీనికి ప్రామాణికత ఏమిటి అనేది కూడా మనకి శాస్త్రంలో చెప్పారు. ఏకమాత్ర హ్రస్వం అనేది పిచ్చుక ఎలాగైతే చిటుకు చిటుకుమంటుందో అది హ్రస్వానికి ఉదాహరణట. అలాగే కాకి పలికే శబ్దం ద్విమాత్రా కాలానికి దీర్ఘానికి ఉదాహరణ. అలాగే నెమలి ఘీంకారం అనేది క్లుతానికి ఉదాహరణ. ఈ 3 శబ్దాలని చేయగలిగే జీవి ప్రపంచంలో ఒకే ఒకటుంది. అది కోడి. కోడి మనకి ప్రొద్దున్నే కూసేటప్పుడు అది మనం గమనించినట్లయితే ముందు ఒక హ్రస్వ శబ్దంతో మొదలుపెట్టి తర్వాత దీర్ఘం, తర్వాత ప్లుతంతో 3 అక్షరాలని మనకి పలికేటువంటి జీవి కోడి ఒక్కటే ఉంది. అలాగే మనం తీసుకున్న ఆహారం సాత్విక ఆహారం అయితే అది మనకి వాక్శుద్ధిని కలిగిస్తుంది. తామసం మరియు రాజసమైనటువంటి ఆహారం తీసుకున్నట్లయితే అది వాక్కుని మనకి తప్పకుండా మనం ప్రయోగించే వాక్కులో దోషాన్ని కలిగిస్తుంది. అందుచేత మనం తీసుకునే ఆహారం మీద ఎంత శ్రద్ధ పెడతామో, మనం ఉచ్చారణ మీద కూడా అంతే శ్రద్ధగా మనం ప్రతి అక్షరాన్ని, దాని యొక్క స్థానాన్ని చూసుకొని ఎక్కడి నుంచి అక్షరం అనేది ఉత్పత్తి అవ్వాలో ఆ యొక్క స్థానాన్ని నుంచి మాత్రమే మనం అక్షరాన్ని ఉచ్చారణ చేసే ప్రయత్నంగా మనం ప్రయోగించాలి. వాటి గురించి పరిపూర్ణమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకొని, ఎందుకంటే అక్షరం అనేది మనం భౌతికంగా మాట్లాడితే ఇదంతా ఫిజిక్స్‌లో ఫ్రీక్వెన్సీ అంటారు. ఒక అక్షరాన్ని మనం సరిగ్గా పలికినట్లయితే దాని యొక్క ఈ అనునాదం అంటే రెజొనెన్స్‌తో మనం ఏదైనా సాధించవచ్చు. దీనికి ఒక మంచి ఉదాహరణ మనకి సంగీతంలో చెబుతారు. సంగీతంతో రాయితో రాగాలైనా పలికించవచ్చు అనంటే, ఒక రాగాన్ని ఎలాగైతే మనం సరైన స్థాయిలో, సరైన స్థానంలో ఒక రాగాన్ని గనక ఆలపించినట్లయితే ఒక రాయి నుంచి కూడా రాగాలు పలికించవచ్చు అని ఇదే మనకి ఒక చలనచిత్రంలో కూడా 'భైరవ ద్వీపం' అనే చలనచిత్రంలో ఒక సంగీత కచేరీతో గంటలు కూడా కథానాయకుడు మోగించడం చూపించబడుతుంది. అంటే అక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే సంగీతానికి గాని, అక్షరంలో యొక్క ఉచ్చారణ, దాని యొక్క వైశిష్ట్యం అనేది కూడా మనకి అక్కడ తెలుస్తోంది. ఈ యొక్క శక్తిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం ప్రతి అక్షరం మీద, ప్రతి ఒక్క పదం మీద మనం చాలా స్పష్టంగా ధ్యాస పెట్టి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు ఏదైనా తింటాడు. మధుర పదార్థాలు గానీ, ఏదైనా తినేటప్పుడు మనకి దాని మీద పెద్దగా భయం ఉండదు. ఎప్పుడైతే ఒక మధుమేహం అనేటువంటి దాని గురించి మనకి తెలుస్తుందో, అప్పుడు మనం తీసుకునే ప్రతి ఆహారాన్ని మనం లెక్క కట్టుకొని మనం స్వీకరిస్తూ ఉంటాం. అలాగే ఉచ్చారణ, దాని స్వరూపం తెలిసినప్పుడు మనం ఒక అక్షరాన్ని భిన్నంగా పలికితే అర్థం మారిపోతుంది. ఉదాహరణకి సత్యం వద ధర్మం చర. వద అంటే చెప్పడం. కానీ ఒక్కొక్కసారి మనం వధ అని చెప్పి
దాన్ని కొంచెం ఒత్తు పలికినట్లయితే వధ అంటే సంహరించు అన్నటువంటి అర్థంలో వస్తూ ఉంటుంది. అంచేత మనం అక్షరాన్ని మనం చూసుకొని జాగ్రత్తగా ప్రయోగిస్తాం అని చెప్పి అందరికీ ఒక విన్నపం. అక్షరం మన ప్రయోగం అనేది చాలా ముఖ్యమైనది. దాని ప్రయోగానికి ఆహారం అనేది చాలా ముఖ్యమైన స్థానం వహిస్తుంది అనేటువంటి ఈ విషయాల్ని ఇంతటితో ఈ అంశాన్ని ముగిస్తూ అందరికీ స్వస్తి. ధన్యవాదాలు. అత్యద్భుతంగా మీరు ఈ విషయాన్ని మీరు ఎంతో ప్రిపరేషన్ తోటి మీరు మన శ్రోతలందరికీ కూడా అందించారండి. చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఆశీర్వచనాలు ఇవ్వడానికి బ్రహ్మశ్రీ నేతి రామకృష్ణ శాస్త్రి గారిని మరొకసారి విన్నపం తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. దీనికి అనుబంధంగా 2-3 నేను స్మరిస్తాను. ఇందాక లావణ్య గారు మన షణ్ముఖ శర్మ గారు రాసిన పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన సమయం ప్రదోష సమయం అనమాట. అప్పుడు అమ్మవారితో ఆయన చేసే ఆనంద నృత్యానికి నాట్యానికి నృత్తావసానే నటరాజరాజ ననాద ఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శో శివసూత్రజాలం అంటారు. అక్కడి నుంచే వాటిని మహేశ్వర సూత్రాలు అంటారు. అవి ఉన్నరులు ఏవోచ్ అవివోచ్ హల్ చివరికి 14వ సూత్రం హల్, దాన్ని మహేశ్వర సూత్రాలు అంటారు. దానికి పాణిని అష్టాధ్యాయి రాశాడు. దానికి కాత్యాయనుడు వార్తిక రాస్తే పతంజలి మహాభాష్యం రాశాడు. సో అందుకని ఆ భాషాశాస్త్రం అంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క డమరకం నుంచి వచ్చింది అని చెప్తారు. వాటిని మహేశ్వర సూత్రాలు అంటారు. తర్వాత ఈ వ్యాకరణం యొక్క గొప్పతనాన్ని గురించి ఏం చెప్తారంటే ఆనందవర్ధనాచార్యులు వారు ప్రథమో హి విద్వాంసాః వైయాకరణాః వ్యాకరణ విద్య సర్వ విద్యానాం. అది నిజంగా కూడా నిజమే. ఎందుకంటే మీరు కంప్యూటర్ సైన్స్ చదువుకోండి, ఇంజనీరింగ్ చదువుకోండి, అకౌంటింగ్ చదువుకోండి, చదువుకోండి, ఏంటండి భాషాశాస్త్రం. అది ఏ భాషలో చెప్పారో ఏ భాషలో రాశారో తెలియకపోతే అక్కడ చెప్పేది ఒకటి మీకు అర్థమయ్యేది ఒకటి. అందుకని వ్యాకరణం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి చెప్తారనమాట. రెండోది అమ్మవారితో ఆనంద తాండవం చేస్తున్నప్పుడు అర్ధనారీశ్వరుడి దగ్గర నుంచి వామపాదం నుంచి లాస్యం, దక్షిణ పాదం నుంచి తాండవం వచ్చిందంటారు. అదే మాళవికాగ్నిమిత్రంలో మనం చాలా ప్రసిద్ధంగా చెప్పుకునేది దేవానామిది మామనంతి మనయ కాంతం తుం చాక్షుషం వికరే స్వాంగే విభక్తం ద్విధ త్రైగుణ్యోద్భవం అత్ర లోకచరితం నానారసం దృశ్యతే నాట్యం భిన్న రుచే జనస్య బహుధా పేకం సమారాధనం. అంటే దీని అర్థ వివరణ చెప్తే చాలా టైం పట్టేస్తుంది. అది చాలా ఫేమస్ కోట్. నాట్యం భిన్న రుచే జనస్య బహుధా పేకం సమారాధనం అని. అంటే దాంట్లో సంగీతం, సాహిత్యం, అభినయం, సమస్త కళ యొక్క సమాహారం అని. అది అన్ని రకాల ఆసక్తి ఉన్న వాళ్ళకి కూడా ఇట్ ఇస్ లైక్ ఎ ఫీస్ట్ లైక్ అని చెప్పాడు మహాకవి కాళిదాసు. తర్వాత ఇందాక మనం నాగేంద్ర గారు చాలా చక్కగా భాషాశాస్త్రానికి మూలమైనటువంటి శిక్ష, వ్యాకరణం రెండింటి గురించి కూడా వివరంగా చాలా బాగా చెప్పారు. దాంట్లో శిక్షాశాస్త్రంలో దీని అసలు శబ్దం యొక్క ఉత్పత్తి, వాటి యొక్క స్థానాల గురించి, వాటి గురించి కౌండిన్య శిక్ష, వ్యాస శిక్ష అనేవన్నీ కూడా దాన్నే లక్షణం అంటారు. దాన్ని అంటే అసలు శబ్దం ఉత్పత్తి స్థానం నుంచి అసలు అది పరిణామంగా బయటకు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, చాలా వివరంగా దాన్ని లక్షణం అంటారు. ఆ లక్షణం తెలిసినటువంటి వాటిని సలక్షణ ఘనపాటి గారు అంటారు. మీ అందరికీ మన సలక్షణ ఘనపాటి గారు నేను రికార్డ్ చేసిన యూట్యూబ్లో పెట్టి అందరికీ కూడా ఇచ్చాను, మీ అందరికీ చూడమని. అంటే వేదం యొక్క సారం రుద్రం యొక్క సారం నమశివాయ అనే నమశివాయ అనే శబ్దానికి లక్షణం చెప్పమని నేను ప్రార్థిస్తే వారు గంట సేపు చాలా అద్భుతంగా చెప్పారు. యాక్చువల్ దాంట్లో ఈయన చెప్పిన విషయాలన్నీ కూడా ఇంకా బాగా వివరంగా స్పృశించారు. దాంట్లో ఏం చెప్తారంటే అసలు మంత్రం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే దాని యొక్క ఇందాక ఆయన చెప్పినట్టు అది స్వరవర్ణహీనంగా ఉంటే అది చెప్పవలసిన అర్థం చెప్పదు, వ్యతిరేక అర్థం చెప్తుంది. అందుకని యజమానికి అది ఉపకారం చేయడం బదులు అపకారం చేస్తుంది. ఎలాగా దాంట్లో
ఇంద్రవధస్వ అని త్వష్ట ఋషి ఇంద్రుడిని చంపడం కోసం ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసినప్పుడు ఇంద్రవధస్వ అనేప్పుడు అంత్యానుస్వారం రావడం వల్ల, అంత్యానుదత్తం రావడం వల్ల అది యాక్టివ్ వాయిస్ వల్ల ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఇంద్రుడిని చంపేబడే బదులు ఇంద్రుడి చేత చంపబడే ఆవిడే వృత్రాసురుడు. వృత్రాసురుడిని మీకు తెలుసు కదా, ఈ ఇంద్రుడు వజ్రాయుధంతో సంహరిస్తాడు. మంత్రోహీన స్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తోన తమర్థమాహ సవాగ్వజ్రో యజమానం హినస్తి యథేంద్ర శత్రు స్వరతోపరాధాత్. అదే ఇందాక చెప్పిన దాని అర్థం ముందే చెప్పాను మీకు. మంత్రం స్వరవర్ణహీనంగా ఉంటే అది చెప్పవలసిన అర్థాన్ని చెప్పటం లేదు. అందుకని దానివల్ల యజమానికి ఉపకారం చేయడం బదులు వజ్రాయుధంలాగా అపకారం చేస్తుంది. ఏ విధంగాను, తైత్రీయ సంహితలో ఒక కథ ఉందన్నమాట. త్వష్ట ఋషి ఇంద్రుడిని చంపడం కోసమని చేసిన యజ్ఞంలో ఇంద్రవధస్వ అనేది తప్పు స్వరంలో పడుకోవడం వల్ల వ్యతిరేక అర్థం వచ్చింది. యథేంద్ర శత్రు స్వరతోపరాధాత్ అంటారు బట్. సో అందుకని ఈ ఈ ఈ శిక్ష వ్యాకరణ శాస్త్రం అంతా కూడా అక్షరాల్ని, పదాలని, వాటికి సంబంధించినవి కూడా చెప్తే, వేదాంగ శిక్ష అంతా కూడా స్వరజ్ఞానాన్ని కూడా చెప్తుంది. యాక్చువల్గా రెండుటి యొక్క సమాహారం, రెండు కూడా ఏమంటారు, షట్శాస్త్రాల్లో శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం అని చెప్పాం కదా. వాటిలో మొట్టమొదటి రెండు వచ్చేది, మొట్టమొదటి శిక్షా, తర్వాత వ్యాకరణం. క్షమించండి రామకృష్ణ గారు, క్షమించండి. ఏం లేదండి, జూమ్ మళ్ళీ క్లోజ్ జూమ్ టైం అయిపోతుంది కదా, అందుకని మీరు ఒకసారి ఆశీర్వచనం ఇస్తే. అయ్యో తప్పకుండా ఇస్తాను, కానీ నాగేంద్ర శర్మ అతను కూడా మహాపండితుడు, అతన్ని నేను ఆశీర్వదించడం ఏంటి, ఈజ్ ఆల్సో మంచి మీరు మనకి అంటే జూమ్ క్లోజ్ అయ్యేలోగా ఒకసారి అందరూ కూడా గ్రూప్ పిక్చర్ తీసుకుందామని. ఎందుకంటే ఒకసారి అందరూ కూడా వీడియో దయచేసి చెప్పమంటే చిన్న మంత్రం చెప్తాను, ఋగ్వేద మంత్రం. ఇంద్రశ్రేష్ఠాని ద్రవిణాని దేహి చిత్రం దక్షస్య శుభగత్వమస్మే పోషం రయిణామరిష్టం తనూనాం స్వాత్మానం వాయుస్తమన్నాం అథో నేయం వర్ధయంతే వద్యా వా పృథివ్యో ఏష గర్భో యత్సోమో రాజా సజ్యేష్టా రాజేష్టా వామాని ప్రేషే భగాయ పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే త్వష్టా జాయామనయే త్వష్టా సేత్వామతిం త్వష్టా సహస్రమాయుం దీర్ఘమాయు కృణోతు మాం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతి వేదోక్త పరిపూర్ణమాయుష్మస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ధన కనక వస్తు వాహన సమృద్ధిరస్తు ఇష్టసంపదస్తు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు సత్యాః ఏషాః ఆశిషః సంతు స్వస్తి. చాలా చాలా ధన్యవాదాలండి, చాలా ధన్యవాదాలు. నాగేంద్ర గారు చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది, అద్భుతంగా చెప్పారు. ఎంతో ప్రిపరేషన్, ఆయన అన్నట్టుగానే పదాలని కూర్చి 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 చాలా జాగ్రత్తగా ఆయన చెప్పిన, అంటే ఆయన ప్రిపరేషన్ ఎంత అన్నది బాగా అర్థమైంది. అయితే వారిని ప్రశంసించాలనుకునే వారందరూ కూడా దయచేసి మేము మాట్లాడే మాటల్లో అన్ని కూడా ఒక లిస్ట్ చేసి మేము తప్పు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాం ఒక చిన్న సెషన్ లా పెడితే మేము చాలా అవునండి. మనం మాట్లాడే అన్ని తప్పులేనండి, మన భాషాపరంగా చూస్తే మనం మాట్లాడే అన్ని తప్పులేనండి. నిజంగా మనం అది సత్యం అండి. మనం ఒక్కసారి తరి చూసుకుంటే మనం లౌకికంగా మాట్లాడే చాలా, మనం అమ్మ అని పలకడమే తప్పుగా ఉచ్చరిస్తూ ఉంటాం, అమ్మ నోట్లోంచి పలుకుతాం. ముఖ్యంగా ఈ ఆంగ్ల పిల్లలు ఇక్కడ వెళ్లే వాళ్ళ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలాగే చాలా ఉన్నాయి మనకి అక్షరాలు, ఈ పదాలు మనం అటు ఇటు పలకడం. అలాగే రథం అన్నదాన్ని రథం అని పలుకుతూ ఉంటారు. అయితే తప్పకుండా ఇది ఇంకొక సెషన్ లో మరొకసారి దీని కంటిన్యూషన్ మనం తప్పకుండా పెట్టుకుందాం అండి. మరి ఎవరైనా వీరికి ప్రశంసలు చెప్దాం అనుకున్న వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడగలరు. రాజా సుకన్య ఆంటీ గారు, మీరు వీరికి ఇప్పుడు పాడిన మన సంగీతజ్ఞురాలు లావణ్య గారికి తర్వాత నాగేంద్ర గారికి మీరు కూడా శుభాశీస్సులు చెప్పచ్చండి. జస్ట్ అన్మ్యూట్ చేసుకుని చెప్పచ్చు. మనకి ఇంకొక 2 నిమిషాలు సమయం ఉందండి. దయచేసి స్వర్ణలత గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారా?
చాలా అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మనకి వినగలిగే అవకాశం కలిగిందండి. ఇది కూడా నిజంగా బ్లెస్సింగ్. నేను ఇందాక తనతో లావణ్య గారితో చెప్పినట్టు ఇంత అద్భుతంగా శివ పదాలు వినడం, అదేవిధంగా ఈయన నాగేంద్ర గారు ఎంత సింప్లిఫైడ్ గా చెప్పారంటే చాలా సులభ పద్ధతిలో. నిజంగా మనం అందరం చేస్తున్న ఎన్నో తప్పులు కూడా ఇప్పుడు బాగా తెలిసొస్తున్నాయి. కనుక ఏంటంటే మనం తీసుకునే ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. విచ్ ఇస్ ఇప్పుడు మన అందరికీ చాలా రెలవెంట్ అనుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మనకి అటెండ్ అయిన గెస్ట్కి, ఈ మెయిన్గా ఈ ప్రోగ్రామ్ని జనరంజనిని ఇంత ప్రోత్సహించి అందరూ అటెండ్ అయిన వాళ్ళందరికీ, ముఖ్యంగా లావణ్య గారికి, నాగేంద్ర గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. Thank you so much, Lavanya. On behalf of all our team members, for you and Nagendra Garu, our hearty congratulations and best wishes. And we hope that you will be our future resources for further programs. And thank you once again to all of you. స్వస్తి అండి, నమస్కారం అందరికీ. వచ్చే నెలలో మళ్ళా కార్యక్రమం వివరాలు మీకు త్వరలో పంపిస్తాము. తప్పకుండా అందరూ దయచేసి ఈ కార్యక్రమాల్ని ఫలవంతము, జయప్రదము చేయాలని ఆశిస్తున్నామండి. నమస్కారం.